హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కీరా దోస జ్యూస్ ఇంకా కీరా దోస మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. మనం ఎప్పుడు కీరా దోసని ముక్కలుగా కట్ చేసుకొని తింటుంటాం కదండి. అలా బోర్ అనిపించినప్పుడు మనం ఇలా ఒకసారి కీరా దోస జ్యూస్ని, ఒకసారి కీరా దోస మజ్జిగని ఇట్లా స్పెషల్గా చేసుకుంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఈరోజు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా మనం కీరా దోస జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కీరా దోస జ్యూస్ ప్రిపేర్ చేయడానికి నేను కీరా దోస ముక్కలు హాఫ్ కీరా దోస అయితే సరిపోతుందండి. అలాగే కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 ఐస్ క్యూబ్స్, ఒక గ్లాస్ వరకు కూలింగ్ వాటర్, ఒక నిమ్మ చెక్క, కొద్దిగా సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇంకా అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, పంచదార ప్లేస్లో మీరు కావాలంటే తేనెనైనా వేసుకోవచ్చు. నా దగ్గర తేనె అవైలబుల్గా లేదని నేను పంచదారని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ని కానీ బ్లెండర్ని కానీ తీసుకొని అందులోకి కీరా దోస ముక్కలు, ఐస్ క్యూబ్స్, ఒక చిన్న అల్లం ముక్కని, అలాగే మనం తీసుకున్నాం కదండి పంచదారని కూడా యాడ్ చేయాలి. పంచదార ప్లేస్లో మీరు హనీనైనా యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేయాలంటే మనం జ్యూస్ అంతా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత హనీని యాడ్ చేయాలి. షుగర్ అయితే ఇలా బ్లెండర్లో వేసినప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ని కూడా యాడ్ చేసి చిటికెడు ఉప్పును వేయాలి. చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేయాలి. లేకపోతే స్పిల్ అయిపోతాయి సరౌండింగ్స్లో. అందుకే మనం ముందుగానే వాటర్ని యాడ్ చేయకూడదు. మనం కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. మీకు ఇది హెల్త్ డ్రింక్లా కావాలంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేసేయండి, షుగర్ని కూడా స్కిప్ చేయండి. లాస్ట్లో మీరు హనీని యాడ్ చేసుకోండి. నార్మల్గా రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా అయితే పర్లేదు, ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వలన కీరా దోస ముక్కలు, పంచదార, అల్లం ముక్క వేసాం కదండి, అవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. లేకపోతే ముందుగానే వాటర్ యాడ్ చేస్తే అవన్నీ మెత్తగా గ్రైండ్ అవ్వవు. కాబట్టి మనం కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ని యాడ్ చేసుకొని మరొక్కసారి ఒక పల్స్ అలా ఇచ్చామంటే మనకి రెడీ అయిపోతుంది కీరా దోస జ్యూస్. ఇలా రెడీ అయిన కీరా దోస జ్యూస్లో మనం ఒక సగం చెక్క నిమ్మకాయ తీసుకున్నాం కదండి, దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు ఒకవేళ హనీ యాడ్ చేసుకోవాలంటే ఈ టైంలో యాడ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని హనీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్టిర్ చేస్తే మనం కీరా దోస జ్యూస్ రెడీ అయిపోతుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సమ్మర్లో మన బాడీ కొద్దిగా డిహైడ్రేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలా జ్యూసులు చేసుకొని, రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకొని తాగడం వలన మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. అందుకే ఎక్కువగా సమ్మర్లో ఇలా హైడ్రేటెడ్ డ్రింక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లో, కీరా దోస జ్యూస్లో మనం సన్నగా కట్ చేసుకున్న కీరా దోస ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు కూడా యాడ్ చేసుకోండి. మన జ్యూస్ అయితే రెడీ టు సర్వ్ అనమాట. ఇప్పుడు మనం మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచే, చాలా హెల్తీగా ఉండే కీరా దోస జ్యూస్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఈ కీరా దోస జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి నేను సగం కీరా దోస సరిపోతుందని చెప్పాను కదండి. ఇప్పుడు మనం మిగిలిన కీరా దోస సగం ముక్క ఉంటుంది కదా, దాంతో కీరా దోస మజ్జిగను కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను కీరా దోస మజ్జిగను కూడా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. చూడండి, ఇక్కడ కీరా దోస మజ్జిగ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోస ముక్కలు, సగం కీరా దోస ముక్కలు, చిన్న అల్లం ముక్క, పుదీనా అయితే ఆప్షనల్ అండి, నిమ్మకాయ ఒక చెక్క అయితే సరిపోతుంది, వాటర్, ఒక గ్లాస్ వాటర్, 4-5 ఐస్ క్యూబ్స్, ఒక 3 to 4 స్పూన్స్ వరకు పెరుగు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇలా తీసుకొని ఉప్పు కూడా ఒక స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న 4-5 ఐస్ క్యూబ్స్ని, 3 to 4 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేశాను. ఇంకా కీరా దోస ముక్కలు, సగం కీరా దోస ముక్కలు తీసుకున్నాం కదా, సగం కీరా దోసకాయ తీసుకుని కట్ చేసుకున్న ముక్కలు, పుదీనా ఆప్షనల్ అని చెప్పాను కదా, పుదీనా కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. సగం నిమ్మకాయ అయితే సరిపోయింది. ఒక చెక్క నిమ్మకాయని స్క్వీజ్ చేసుకున్నాను. స్క్వీజ్ చేసిన తర్వాత చిన్న అల్లం ముక్కని తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి ఇందులోనే ఉప్పును కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేసేసాను. చూడండి, ఎంతో సింపుల్గా మన కీరా దోస, బటర్ మిల్క్ ఎలా రెడీ అయిపోయాయో. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో తీసుకుంటే ఇలాంటి కీరా దోస, బటర్ మిల్క్ని మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా చాలా నచ్చుతుంది అందరికీ. బటర్ మిల్క్ అంటే నచ్చే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. సమ్మర్ అంటేనే రిఫ్రెషింగ్ జ్యూసెస్కి పెట్టింది పేరు కాబట్టి మన శాంతిస్ కిచెన్లో చాలా రిఫ్రెషింగ్ జ్యూసెస్ రాబోతున్నాయి. ఆల్రెడీ పోస్ట్ చేసినవి కూడా ఉన్నాయండి. కాబట్టి ఏవి కూడా మిస్ చేయకుండా మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.